నెంబర్ 147, 148, 149 అనేది ఈ 62 ఎకరాలు భూదాన భూములు అని చెప్తున్నప్పుడు ఈ 30 ఎకరాలేమో పేద ప్రజలు 100 గజాలు కష్టపడి రేకులు షెడ్లు వేసుకునేమో అక్రమాలని బుల్డోజర్లతో కూలగొట్టిరు. మరి మిగతా 32 ఎకరాల గురించి కలెక్టర్ మాట్లాడాడు, పొంగులేటి మాట్లాడాడు, ఈ ప్రభుత్వం మాట్లాడదు. ఈ 32 ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే దగ్గుల నాగమణి, ఈమె చేతిలో 5 ఎకరాలు ఉంది. మరి ఈమె ఎవరు? ఈమె 5 ఎకరాలు భూదాని కింద ఒక్కళ్ళకి ఇయ్యమని చెప్పారా? ఈమె తుమ్మల నాగేశ్వరరావు బంధువా, పువ్వాడ అజయ్ కుమార్ బంధువా, పొంగులేటి బంధువా, బట్టి బంధువా? అంటే ప్రభుత్వము రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. కలెక్టర్ అనేటోడిని ఉరిదీయాలి, కాల్చి పడేయాలి అసలు. ఎందుకంటే కలెక్టర్ అనేటోడు పొంగులేటి ఇంట్లో పనిచేసే అటెండర్ కాదు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పనిచేసి చెప్రాసి కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ప్రజల రక్షణ కోసం. పేరేం పేరు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆల్ ఇండియా టాపర్ అట. మరి నువ్వు కాపీ కొట్టి పాస్ అయినావా, లేదా పేపర్ రాజ్యాంగం చదవలేదా నువ్వు? రాజ్యాంగం ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, ఆర్టికల్ 300 ఏం చెప్తుంది? నిన్ను నిజంగా చెప్పాలంటే డిఓపిటీకి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, రాష్ట్రపతికి చెప్పి ఇలాంటి కలెక్టర్ ప్రజల పాలనకి పనికిరాడని చెప్పాలి. ఈ 30 ఎకరాలు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకున్నాయేమో సక్రమము, వీళ్ళ మీదకి బుల్డోజర్లు వెళ్ళవు. వీళ్ళు చేస్తే రైటు, ఎందుకంటే వీళ్ళు మంత్రుల బంధువులు, మంత్రుల బినాములు కాబట్టి. అదే పేద ప్రజలు దిక్కులేక అక్కడ నేను ఖమ్మం జిల్లా వాడిని, అన్న ఖమ్మం జిల్లా వాడు, అక్కడ జరిగిన సంఘటనని అందరూ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒకప్పుడు ఆ ప్రాంతము ఖమ్మంకి చాలా దూరంగా తొండలు గుడ్లు పెట్టని ఒక గుట్ట లాంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఏ దిక్కు లేక, కరెంటు కూడా లేకున్నా, వాటర్ లేకున్నా, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకున్నా కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి తమ సొంత డబ్బులతో వాళ్ళు పాములు, తేళ్లు, గుట్టలు, రాళ్ళు చేసుకొని ఈ రోజుల్లో కరెంటు లేకున్నా, నీళ్లు లేకున్నా ఉంటున్నారంటే ఆఫ్రికా అడవుల్లో కూడా సోలార్ పవర్ ఉంది. ఇవాళ మా ఖమ్మం జిల్లా ఏటూరు నాగరం అడవుల్లో కూడా సోలార్ ఉంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కరెంటు తీగలు లేని చోట కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కరెంటు ఇవ్వమని చెప్తున్నారు సోలార్ ప్రకారం. అలాంటిది ఖమ్మం జిల్లాలో 10 కిలోమీటర్ల దూరంలో బస్టాండ్కి కరెంటు లేకుండా నాగరిక సమాజంలో మనుషులు బతుకుతున్నారంటే ఏం ప్రభుత్వాలు? దిక్కుమాలిన దిక్కులేని ప్రభుత్వాలు. ఏ దిక్కు లేనోడే కనీసం కూడు కోసం, గూడు కోసం మన పక్షులు గనక చిన్న చిన్న పక్షి పిల్లలు ఒక మన చిన్నప్పుడు పిచ్చుక పిల్ల కింద పడితేనే మనం అయ్యో పాపం అని గూడులో పెడతాం. అలాంటిది 2026 గ్లోబల్ ట్రిలియన్ ఎకానమీ, ఇండియా సూపర్ పవర్ అంటున్న ఈ దశలో కరెంటు లేకుండా, నీళ్ళు లేకుండా ప్రజలు జీవిస్తున్నారంటేనే ఈ 78 ఏళ్ల ప్రజాస్వామ్యం ఒక బూటకం అని చెప్తుంటే, అటువంటి పేద ప్రజలు అక్కడ ఉంటుంటే కలెక్టరేట్ వచ్చినాక ఆ భూముల విలువ పెరిగినాయని తుమ్మల నాగేశ్వరరావు బంధువులు కావచ్చు, పొంగులేటి కావచ్చు, మిగతా